హాయ్ ఈ వీడియోలో మనం UDICE ప్లస్ స్కూల్ ప్రిఫిల్డ్ DCF డౌన్లోడ్ ఏ విధంగా చేయాలనేది చూద్దాం. అయితే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా UDICE అనేది చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించి ముందుగానే ప్రతి పాఠశాల వారి పాఠశాల లాగిన్లో ప్రిఫిల్డ్ DCF అనేది డౌన్లోడ్ చేసుకొని రెడీ ఉంచుకోవాలి. ఈ ప్రిఫిల్డ్ DCF అంటే స్కూలుకు సంబంధించిన ఏదైతే ప్రొఫైల్ ఉంటుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ టీచర్ డేటా కానీ ప్లస్ స్టూడెంట్ ప్రొఫైల్స్ కానీ ఇవన్నీ కలిపి ఈ ప్రొఫైల్ అనేది ఆల్రెడీ ఏదైతే మీరు UDICE ప్లస్లో ఎంటర్ చేసిరో దానికి సంబంధించిన డేటా అనేది కొంచెం లాస్ట్ ఇయర్ డేటాను బట్టి ప్రిఫిల్ అయి ఉంటుంది. ఏదైతే ఇయర్ న్యూగా మళ్ళీ ఎంటర్ చేయాలో అది మాత్రం ఎంటీగా ఉంటుంది ఆ ఫార్మెట్లో. మరి ఆ ఫార్మెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది UDICE ప్లస్ యొక్క వెబ్సైట్, మనందరికీ తెలుసు udiceplus.gov.in. చూడండి ఇక్కడ రాసుకోండి, అంటే udiceplus.gov.in. ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది స్క్రీన్ అనేది. వచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని ఉంది, కానీ దీనిపైన క్లిక్ చేయండి. లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఈ UDICEకి సంబంధించి DCFకి సంబంధించి ఇక్కడ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ ఉంది, కానీ దీంట్లో ఈ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ డేటా ఎంటర్ చేయవలసి ఉంటుంది. అయితే UDICEలో కంప్లీట్గా ఉంటుంది. ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ కానీ టీచర్కి సంబంధించి కానీ స్టూడెంట్కి సంబంధించిన విషయాలన్నీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ప్రస్తుతానికైతే టీచర్ డేటా ఆల్రెడీ ఎంటర్ చేయడం జరుగుతుంది, విద్యార్థుల డేటాను కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది. అయితే విద్యార్థులకు సంబంధించి ఇంకా ప్రొఫైల్స్ ఎంట్రీ అనేది ఆప్షన్ ఎనేబుల్ కాలేదు. ప్రస్తుతం ప్రొఫైల్ ఫెసిలిటీస్ ఆప్షన్ కూడా అందుబాటులో వచ్చింది పాఠశాలకు సంబంధించి. అయితే మీరు ముందుగా ఈ ప్రిఫిల్డ్ DCF డౌన్లోడ్ చేసుకుంటే డేటా ఎంటర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ వద్ద పక్కన లాగిన్ ఉందండి, లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, పక్కన లాగిన్ ఫర్ DCF డాటా ఎంట్రీ అండ్ మానిటరింగ్ అని ఉంటుంది. ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. మీ పాఠశాల యొక్క యూజర్ నేమ్ ఎంటర్ చేయండి, తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయండి, తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. లాగిన్ పైన క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ ఏ విధంగా చూపిస్తుంది అనేది నేను ఒక ఉదాహరణకు ఒక పాఠశాల లాగిన్ ద్వారా లాగిన్ అయ్యి చూపిస్తాను. ఓకే, ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అయితే మనం DCF డౌన్లోడ్ ప్రిఫిల్డ్ DCF డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ లాగిన్ అవ్వగానే 2 ఆప్షన్స్ వస్తాయి. డౌన్లోడ్ ప్రిఫిల్డ్ DCF ఇంగ్లీష్ ఉంటుంది, డౌన్లోడ్ ప్రిఫిల్డ్ DCF హిందీ ఉంటుంది. ఇది వెబ్సైట్ అనేది సెంట్రల్ పోర్టల్, అంటే ఆల్ ఓవర్ ఇండియాకి ఇదే పోర్టల్ ఉంటుంది కాబట్టి హిందీ ఆప్షన్ కూడా మనకు కనిపించడం జరుగుతుంది. వెదర్ హిందీ ఇంగ్లీష్లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, హిందీ అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ మన స్టేట్ యూజ్ చేసేది ఇంగ్లీష్ మాత్రమే. ఈ ఇంగ్లీష్ ఏదైతే ఉందో దీనిపైన ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే DCF అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేస్తున్నాను. ఓకే, డౌన్లోడ్ చేశాను. PDF డౌన్లోడ్ అయింది. ఈ విధంగా DCF అనేది ప్రిఫిల్డ్ ఉంటుంది. కొన్ని కాలమ్స్, మిగతా కాలమ్స్ ఎంటీ ఉంటుంది. అవి డేటా అనేది మనం మాన్యువల్గా రాసి రెడీ ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ హెడ్ మాస్టర్ కానీ ప్రధానోపాధ్యాయులందరికీ ట్రైనింగ్ ఉంటుంది మండల స్థాయిలో. ఆ ట్రైనింగ్ తర్వాత ఆ డేటాని ఆన్లైన్ చేసే సరిపోతుంది. ముందస్తుగా ఈ DCFని డౌన్లోడ్ చేసుకొని రెడీ ఉంచుకోండి. ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు కూడా ఇది అందుబాటులో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను.